జై గురుదత్త శ్రీ గురుదత్త. మానవుని జీవన ప్రమాణ స్థాయి తక్కువ, ఆలోచనలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయండి. అందుకనే మన పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు, మనిషి ఎల్లప్పుడూ కూడా 3 దకారాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే అతని జీవన ప్రమాణ స్థాయిలో జీవించాలి అని చెప్తూ ఉంటారు. ఏంటి 3 దకారాలు ఏంటి అంటే, మొదటి దకారము దేహభక్తిని సూచిస్తుందండి. అంటే దేహభక్తి ఉంటేనే మిగతావన్నీ వచ్చేవి, కాబట్టి ముందు దేహభక్తి ఉండాలి. రెండోది ఏంటి అంటే దైవభక్తి. దేహభక్తితో పాటు దైవభక్తి కూడా ఉండాలి. ఇంకా మూడోది ఏంటి అంటే దేశభక్తి. ఈ 3 దకారాలు ఎవరి దగ్గరైతే ఉంటాయో, స్పష్టంగా ఉంటాయో, ఖచ్చితంగా జీవితంలో 100కి 90 నుంచి 100% లోపల మార్కులు పొందేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఉంటాయండి. 3 దకారాలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో ఒక రకంగా 100% మార్కులే వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఏది తగ్గినా అతని యొక్క జీవితం అస్తవ్యస్తం అవుతుంది అనటంలో ఏమాత్రమూ సందేహమే లేదండి. ఈ మూడిటిలోనూ మొదటిది దేహభక్తి అండి. అంటే ఏంటి దేహభక్తి అంటే? శరీరారోగ్యం పట్ల నిరంతరం శ్రద్ధ వహించడము. ఏ ధర్మకార్యం నిర్వర్తించాలన్నా మొదట శరీరం స్వస్థతగా ఉండాలి కదండి. శరీరం స్వస్థతగా ఉంటేనే కదా ఏ ధర్మకార్యం అయినా మనం నిర్వహించాలంటే. శరీరం లేకుండా ఏది మనం చేయలేం. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది అని మన పెద్దలు చాలామంది చెప్పారు. జపానికైనా తపానికైనా ప్రాణాయామం, యోగ, వ్యాయామం, వ్రతం, ఉద్యోగం ఏది చేయాలన్నా ముందు దేహం చురుగ్గా పరిశుద్ధంగా ఉండాలండి. దేహం పరిశుద్ధంగా ఉంటే ఖచ్చితమైన ఆలోచనలు, శుభ్రమైన ఆలోచనలు వస్తాయండి. మనం ఇంట్లోకి మనం వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కుని వెళ్ళమంటారు, అది వాస్తవం. కానీ కాళ్ళు కడుక్కున్నంత మాత్రాన పరిశుభ్రత రాదండి. లోపల ఉన్నటువంటి మనస్సులో ఆలోచనలు కూడా కడిగిన రోజున, పరిశుభ్రంగా కడిగిన రోజున జీవితం చాలా బాగుంటుంది. నిజంగా మన సంప్రదాయంలో ఒక చక్కటి మాట అంటారు, మిత నిద్ర మితహారు మిత వస్త్ర పరిగ్రహ మిత భాషణమేకైకం భూషణం బ్రహ్మచారిణాం. బ్రహ్మచారి యొక్క లక్షణాలు చెప్పుకుంటూ వస్తూ మన సంప్రదాయంలో చాలా గొప్ప మాట అంటారండి. తక్కువ అంటే ఒక మనిషికి సరిపడినటువంటి 7-8 గంటల నిద్ర సరిపోతుంది. అంతకన్నా ఎక్కువగా నిద్రపోవాలని కోరుకోకూడదు. శరీరం అతి నిద్ర పనిచేయదు అంటారు. అలాగే అతి ఆహారం కూడా తీసుకోవడం కూడా చాలా ప్రమాదకరమే అని చెప్తున్నారు. అలాగే అతిగా మాట్లాడటం, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అక్కర్లేనన్ని విషయాలు మాట్లాడటం కూడా ఒక్కొక్కసారి అది ఇబ్బందుల్లోనే పడేస్తుంది. అంటే అవసరాన్ని మించి సంచరించడం కూడా ఇబ్బంది అని చెప్తున్నారు. అంటే మనకి సరిపడినంత మాత్రమే మన వస్త్రాలను కూడా మనం వేసుకోవాలి. సరిపడిన వాటిని మనం వేసుకు తిరిగితే చాలా చండాలంగా ఉంటుందండి. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా మన జీవన ప్రమాణంలో, శైలిలో మనకి కనిపిస్తున్నాయి. మనకి ఎంతవరకు సరిపడ బట్టలు ఉన్నాయో వాటిని వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పూర్తిగా విస్మరించామనుకోండి, సరే దాన్ని పక్కన పెడితే ఏవైనా సరే ఇవన్నీ కూడా శరీరారోగ్యానికి హాని చేకూర్చేవండి. అతిగా ఆహారం తినటం, అతిగా మాట్లాడటం, అవసరాన్ని మించి సంచరించడం, అతిగా నిద్రపోవడం ఇవన్నీ కూడా శరీరానికి ఇబ్బందే కదండి ఖచ్చితంగా. అంటే మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటంటే దేహానికి క్రమశిక్షణ అవసరం అండి. బలనా టైంలో లేవాలి అంటే అది ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదండి. మన ధర్మంగా మనం ఫీల్ అవ్వాలి. బలన సమయానికి మనం లేవాలి అంటే అది ఆదివారం, శనివారం, సోమవారం, వారాలతో నిమిత్తం ఉండదండి. లేవాల్సింది అప్పుడే
మన శరీరం ఆరోగ్యవంతమైన శరీరం ఆరోగ్యవంతమైన ఆలోచనలను అందిస్తుంది. స్వచ్ఛమైన విశుద్ధమైన దేహం మాత్రమే దైవానికి మందిరం అవుతుందండి. స్వచ్ఛముగా ఉండేటటువంటి ఆలోచనలు అంటే ఎవరిని ద్వేషించినటువంటి ఆలోచనలు ఖచ్చితంగా దైవ మార్గంలోకి మనల్ని నడిపిస్తుందండి. ఖచ్చితంగా కలుషిత శరీరంలో పరమాత్మ క్షణమైనా నిలవడండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కలుషితమైన ఆలోచనలు ఉన్నటువంటి శరీరంలో ఖచ్చితంగా పరమాత్మ ఉండడు. ఈ విషయాన్ని మనం తెలియచేయాలండి. ఆరోగ్యం బాగుపరుచుకోవాలి అంటే ఈ మాట ముందు మనం తెలియపరచాలి. నీ శరీరాన్ని నువ్వు జాగ్రత్తగా నిలబెట్టుకో అంటే వాడు వినకపోవచ్చు, కానీ నీ శరీరం కలుషితమైతే నీ శరీరంలో పరమాత్మ ఒక్క క్షణం కూడా ఉండడు అంటే అప్పుడు అతను సరైన మార్గంలో వెళ్ళగలుగుతాడు. ఆరోగ్యవంతమైన మనస్సు కలవాడే ఏదైనా చక్కగా చేయగలుగుతాడండి. ఆరోగ్యవంతమైన శరీరం కలవాడు మనస్సులోనే మెదడులోనే పరమాత్మ నిశ్చలంగా ఉంటాడండి. ఇది మాత్రం వాస్తవం. ఈ శరీరమే నేను అనే వ్యామోహం దరికి రానంత వరకు దేహం పట్ల మనిషికి మంచి ఎరుక కలిగి ఉంటాడండి. శరీరంలోని ప్రతి అవయవము తన ధర్మాన్ని పవిత్రంగా నిర్వర్తించినంతకాలం మనిషి చిత్తం మస్తిష్కం ఆధీనంలోనే ఉంటాయి. మంచిని ఆలోచించడం, మంచిని మాట్లాడటం, మంచి చేయడం స్వస్థ శరీరుడైన లక్షణాలుగా మనం మాట్లాడుకోవచ్చు. మంచి మాటలు వింటూ ఉంటే చెవులు అనారోగ్యం పాలు కాకుండా ఉంటాయండి. అందుకనే ఖచ్చితంగా దీనికి వయస్సుతో నిబంధన లేదండి. 50 ఏళ్ళు దాటిన తర్వాత నేను ఆధ్యాత్మిక జీవనంలో అడుగు పెడుతున్నాను, అంతవరకు రోడ్డంతా తిరుగుతున్నానంటే అది సరైన విధానం కాదు. ఆధ్యాత్మిక జీవితానికి వయసుకి ఏ రకమైన సంబంధము లేదు. మంచి మాటలు వింటూ ఉంటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. మంచి ప్రదేశాల్లో సంచరించే పాదాలు అపరిశుభ్రం కావు కదండి. అలాగే అంతే మంచి మాటలు వింటే మన శరీరం కూడా అపరిశుభ్రం కాదండి. ఒకవేళ ఇదివరకు ఏమన్నా దుశ్చేష్టలతో అపరిశుభ్రమై ఉంటే మంచి మాటలు వింటూ ఉంటే చక్కగా అవన్నీ కూడా పోయి మంచి లక్షణాలు అలవడేటటువంటి అవకాశం అనేది ఉంటుందండి. అశాశ్వతమైన దేహ పోషణకు అవసరాన్ని మించి సమయాన్ని వెచ్చించడం వాంఛనీయమైన కాదండి. శరీరం కోసం తపన పడేవాడు ఎప్పుడు కూడా అతని దృష్టి వేరేగా ఉంటుంది. శరీరం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అంటే ఆడంబర సూచక వస్త్రాలను ఆభరణాలను ధరించి కృత్రిమాలంకరణ చేసుకోవడం కాదండి. శరీరానికి జలస్నానం, ఆత్మకు జపస్నానం, ఈ రెండు కూడా ప్రధానమైనవండి. శరీరానికి జలంతో స్నానం చేస్తాం, మరి ఆత్మని నీళ్ళతో కడగలేం కదండి. దేంతో చేయాలి? జపస్నానం చేస్తేనే ఆత్మ పరిశుద్ధమవుతుంది. సంధ్యావందనంలో చేసే ప్రతి మంత్రం పఠనానికి ముద్రలు ఉంటూ ఉంటాయండి. ఆ ముద్రలన్నీ, ఆ భంగిమలన్నీ శరీరంలో నాడులను స్పందింపజేసేవి, మంచి రక్త ప్రసరణని కలిగిస్తూ ఉంటాయండి. నిజంగా చెప్పుకోవాలంటే సూర్య నమస్కారాలు అందుకనే చేయమంటారు. సంధ్యావందనం అందరికీ విధి కాకపోయినప్పటికీ సూర్య నమస్కారాలు ఖచ్చితంగా చేసుకోవచ్చు. కాబట్టి అందుకనే సూర్య నమస్కారాలు ఆ సూర్య భగవానుడి 12 నామాలతో చక్కగా కొలుచుకోమని కూడా అంటూ ఉంటారు. ఇది సూర్య నమస్కారాలు సంధ్యావందనంలో భాగం అండి. సర్వరోగాలను నిర్మూలించి దేహాన్ని చైతన్యవంతం చేస్తాయండి బాలబానుడి యొక్క లేత కిరణాలు. అందువలన ఖచ్చితంగా సూర్య ఆరాధన అనేది నేటి తరంలో పిల్లలకి ఖచ్చితంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నామండి. శ్రవణం కన్నా బోధన గొప్పది. బోధన కన్నా ఏది గొప్పది? సాధన గొప్పది. చెప్పడమే కదండి, చేసి చూపించడం కూడా గొప్పది. చెప్పడం ఎవరైనా చెప్తారు. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అని టీవీలకి ఎక్కి మాట్లాడేవాడు ఉదయం 10 అయితే కానీ పక్క నుంచి లేవలేడు. అది పరిస్థితి. అంటే వాడు కేవలం చెప్పడానికి మాత్రమే పరిమితం, చేయడానికి పరిమితం కాదు. అలా ఉన్నవాడి యొక్క జ్ఞానము రిసీవ్ చేసుకున్నవాడు కూడా అలాగే ఉంటాడండి.
నువ్వు బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అని చెప్పగలుగుతున్నావంటే నువ్వు లేచి ఆదర్శంగా నిలబడిన రోజున చక్కగా నిన్ను చూసి 10 మంది మారడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ సాధనకు ఉండవలసింది ఏంటయ్యా అంటే ఆరోగ్యవంతమైన శరీరం అండి. హితంగా మితంగా మాట్లాడడం ఇది కావాలండి. దీనివల్ల శరీరానికి మేలు చేసే హార్మోన్లు విడుదలవుతాయండి. అష్టాంగము, పంచాంగము, త్రయంగము, ఏకాంగము అనే 4 రకాలైన నమస్కారాలు కూడా మనిషి ఆరోగ్యం కోసమే నిర్దేశించడమయ్యాయి. ఋషులు, మునులు, సిద్ధులు అడవుల్లో తపస్సు చేసేటప్పుడు మంచి పోషక విలువలు ఉన్న కందమూలాలే కదండి తిని భుజించేవారు. నిర్మలంగా గలగలా పారే సెలయేరు నీరే కదండి తాగేవారు. ఈ కిల్లే బాటిల్ నీళ్లు కాదు కదండి తాగేది. వాళ్ళు కేవలం నిర్మలంగా ఉన్నటువంటి గంగా జలాన్ని ఆ సెలయేరుల్లోంచి వచ్చే నీరునే తాగేవారు. ఈ రిఫ్రిజిరేటర్లు వాటిలో కావు కదండి నీళ్లు తాగేవి, ప్యూరిఫైడ్లు కాదు కదండి. తాగిందందరూ ఋషులు అవే కందమూలాలనే వారు తీసుకున్నారు. ధ్యానం శరీరానికి ఎంతో దృఢత్వాన్ని కలిగజేస్తుందండి. పాండవులు అరణ్యవాసుల్లో ఏమి తిన్నారండి వాళ్ళు? పాండవులందరూ కందమూలాలే కదా. సాత్విక ఆహారమే స్వీకరించేవారు, సాత్వికంగా ఆహారాన్ని స్వీకరించేవారు. అందువల్ల వారు శక్తిని పుంజుకోగలిగారు. తపస్సులన్నిట్లోనూ ఏకాగ్రత అనేది గొప్ప తపస్సు అండి. ఇది శరీరాన్ని శక్తివంతం చేస్తుంది. పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఏది పడితే అది మాట్లాడేవాడి దగ్గర మనం ఉన్నాం అనుకోండి, మనకు కూడా అదే అలవాటు అవుతుంది. అందువలన వాటిని దూరంగా పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇద్దరు కలుసుకున్నప్పుడు చక్కగా ఇద్దరి గురించి మాట్లాడుకోండి. మూడో వ్యక్తి గురించి ఎప్పుడైతే మాట్లాడటం జరుగుతుందో ఖచ్చితంగా అది భావోద్వేగాలకి లోనయ్యేటట్టు చేస్తుందండి. మూడో వ్యక్తి చెడు అని నీకు తెలిసిన తర్వాత ఆ చెడువాడి గురించి మనం ఎందుకండి మాట్లాడుకుని మన సమయాన్ని వృధా చేసుకోవడం? పైవాడు ఉన్నాడుగా, అన్నీ ఆయన పరిశీలిస్తున్నాడుగా, నువ్వెందుకు మాట్లాడటం? ఆయన చూస్తారు, ఆయన ఎప్పుడు చెక్ పెట్టాలో ఏం చేయాలో అన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి మనం మాట్లాడుకుని మన అమూల్యమైన సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు ఎప్పుడు కూడా. మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవటం ఇది అనవసరమైన విషయాలండి. మన శరీరానికి మనం కాపాడుకోవాలంటే మొట్టమొదటిగా ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోండి. మంచి ఉంటే మాట్లాడుకోండి, చెడు ఉంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడదు. ఎందువల్లంటే చెడు మీద మాటలే ఎక్కువ పెరుగుతాయి, మంచి మీద మాటలు ఎక్కువ పెరగవండి. ఒక మాట మాట్లాడి ఆయన చాలా గొప్పవాడు అంటారంతా అయిపోయింది. కానీ వాడు చెడ్డవాడు అన్న దగ్గర నుంచి ఇంకా బిగిన్ అవుతాయండి. ఇంకా అక్కడ ఫుల్ స్టాప్లు ఉండవు, అన్నీ కామాలే. మంచివాడు అని చెప్పడానికి ఒకే ఒక లైన్ వచ్చి ఫుల్ స్టాప్ వచ్చేస్తుంది అంతే. ఇలా కామాలు పెట్టుకుంటూ వెళ్ళినంతసేపు మన జీవితం కూడా అలాగే ఉంటుందండి. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో వ్యక్తి గురించి మాట్లాడటం అనేది అది సరైన విధానం అయితే కాదండి. మంచి ఉంటే మాట్లాడుకోవచ్చు, అతని చెడు మనకు అనవసరం. అతనితో మాట్లాడి అతని చెడు గురించి మనం విమర్శలు చేసుకోవడం అనేది అనవసరమైన విషయం. ఏదైనా నువ్వు లెక్కలు తేల్చేవాడు కాదుగా, నువ్వు లెక్కల మాస్టర్ అయ్యి ఉండొచ్చు, నేను లెక్కలు నువ్వు తేల్చవు. అన్ని లెక్కలు చూసేది పరమాత్మ, ఆయన చూసుకుంటారు, ఆయనకు వదిలేద్దాం. శరీరాన్ని ముందు మన మనస్సు శక్తివంతం చేస్తుందండి. అందువలన మనస్సును పవిత్రంగా ఉంచుకోవాలి. మనస్సు పవిత్రం కాకపోతే శరీరం లోటుపాట్లు ఖచ్చితంగా కనిపిస్తాయి. మన శరీరాన్ని మనం కాపాడుకోవడం స్వార్థం కాదండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అదేంటి, మన శరీరాన్ని మనం కాపాడుకోవడం స్వార్థం ఎలా అవుతుంది? మన శరీరాన్ని మన కోసం కాదు, భగవత్ ప్రీతి కోసం మనం కాపాడుకుంటున్నాం కాబట్టి అది స్వార్థం కాదు. భగవత్ ప్రేమ కోసం మనం కాపాడుకుంటున్నాం, అది స్వార్థం కాదు. పైగా పరోపకారం కూడా. మనం బాగుంటేనే కదండి 10 మందికి మనం సహాయం చేసేది. కాబట్టి మన శరీరాన్ని మనమే కాపాడుకోవాలి. అనవసరమైన ఆలోచనలు మనసులో పెట్టుకుని మన శరీరాన్ని మనం పాడు చేసుకోకూడదు. కోరికలతో కూడిన దేహం నిజంగా చెప్పాలంటే దుఃఖాలయం అంటారు. దుఃఖాలయం ఎక్కడ ఉండదండి. అదిగో అక్కడ దేవాలయం ఉందండి, అక్కడ దుఃఖాలయం ఉంది. దేనికి వెళ్తారు అంటే అందరూ దేవాలయానికే కదండి వెళ్ళేది, దుఃఖాలయానికి వెళ్ళరు కదా. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే దేవాలయం కన్నా ముందు వాడు దర్శించేది దుఃఖాలయాన్నే దర్శిస్తున్నాడు. ఎందువలన మనస్సులో అనేక రకాలైన విషయాలతో పరిభ్రమిస్తూ ఉంటే వాడు దేవాలయం సందర్శనం చేస్తున్నాడు అనుకుంటున్నాడు, కానీ వాడు దర్శించేది ముందు దుఃఖాలయాన్ని. కాబట్టి మనస్సులో పరుల గురించి ఉన్న విషయాన్ని పక్కన పెడితే అంతా దైవ దర్శనమేనండి. ఇంకెంతకన్నా కావాల్సింది ఏంటి? వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడు, ఈ మాటలు వద్దు, ఈ మాటలు పక్కన పెట్టేద్దాం.
మనకున్నటువంటి స్వల్పకాలికమైన జీవితంలో చక్కగా భగవద్ధ్యానం, మంచి మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. జ్ఞానాన్ని నింపుకున్న దేహం దేవాలయం లాంటిదండి. ఈ విషయం మాత్రం మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే జ్ఞానాన్ని నింపుకుంటూ ఉంటారో ఆ దేహమే దేవాలయం. దేవాలయం అంటే బయట కల్పించే దేవాలయం కాదండి, అంతర్గతంగా ఉండే దేవాలయం. ఇది ముందు పరిశుభ్రం చేసుకోవాలి. మాట్లాడే మాటలన్నీ 99% అబద్ధాలు ఆడుతూ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి 100 ప్రదక్షిణలు చేసినా అది సఫలీకృతం కాదండి. అది ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తనది కాని దేహాన్ని తనది అనుకోవటం నిజంగా అహంకారం అండి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. మన సంప్రదాయంలో కూడా ఎంత చక్కగా చెప్పారండి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఎంత చక్కగా చెప్పిందండి. అంటే ఈ మానవ శరీరమే దేవాలయం. ఈ శరీరంలో జీవుడే శాశ్వతము, సమున్నతము, సనాతనమైన భగవంతుడు నీ శరీరంలోనే ఉన్నాడు. ఎక్కడో వెతకద్దు. నువ్వు దేవాలయాల కోసం వెతుక్కుంటూ వెళితే నీకు దేవుడు కనిపించడు. నీ శరీరంలో ఉన్న దేవుణ్ణి నువ్వు గమనించుకోకుండా ఎన్నో దేవాలయాలు సందర్శన చేసినా ఆయన నవ్వి వదిలేస్తాడంతే. నీ శరీరంలో ఉన్న దేవుణ్ణి నువ్వు గ్రహించుకోకుండా ఎక్కడికో వెళ్ళి నేను దేవుణ్ణి దర్శిస్తున్నాను అనుకోవటం అది మన అమాయకత్వమే అవుతుంది. నీ శరీరంలో ఉన్న భగవంతుని దర్శించి పుణ్యక్షేత్రాలు దర్శించు, తప్పులేదు. నీ శరీరంలో దేవుణ్ణి దర్శించకుండా ఎక్కడికో వెళ్ళి నువ్వు దర్శిస్తే దానివల్ల ఎప్పటికీ ఉపయోగం లేదు. ఇదేనండి మన అద్వైతం చెప్పేది ఇదే. నీ శరీరాన్ని నువ్వు శుభ్రం చేసుకోకుండా, నీ శరీరాన్ని చెడు అలవాట్లకు అలవాటు చేసి నేను 100 దైవ దర్శనాలు చేస్తున్నాను, 100 యాగాలు చేస్తున్నాను, 100 హోమాలు చేస్తున్నాను, దీనివల్ల ఏమాత్రమైన ఉపయోగం ఉంటుందండి? నేను ఏవో చేసేస్తున్నాను, నాకు పనులు అవ్వట్లేదంటే నువ్వు ముందు నీ దేహంలో ఉన్నటువంటి ఈ దేవలం అంటారండి, అంటే దేవాలయం, నీ దేహంలో ఉన్నటువంటి దేవళాన్ని నువ్వు గమనించకపోతే, ఆ దేవుణ్ణి దేవాలయాన్ని గమనించకపోతే చెడు పనులు ఈ శరీరంతో చేస్తూ ఉంటే నీకు పనులు ఎందుకు అవుతాయి? ఎన్నో మనకి కంటికి కనిపించే దేవాలయాలు నువ్వు దర్శనం చేసినా దానివల్ల ఉపయోగం లేదు. నీ కంటికి కనిపించినటువంటి దేవాలయం నీ శరీరంలో ఉంది. దాన్ని ముందు నువ్వు గ్రహించుకోగలిగితే అంతా సజావుగా నీ జీవితం అనేది వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.